విష్ణు అవతారమైన బాబా గంగారాంజీ భక్తులందరికీ కూడా శుభ స్వాగతం. ద్వాపర యుగంలో కృష్ణుడు, త్రేతాయుగంలో శ్రీరాముడు ఏ విధంగానైతే మానవ రూపంలో అవతరించి భక్తుల పాపాలను హరించారో, కలియుగంలో శ్రీ బాబా గంగారాంజీ అవతరించి భక్తుల పాపాలను హరించి భక్త జనోద్ధరణ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. అతి చిన్న వయసులోనే తనువు చాలించి తాను చెప్పాల్సిన ప్రవచనాలు, అందించాల్సిన సేవ అంతా కూడా భక్త జనానికి అందించి ఆయన తనువు చాలించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు భక్త శిరోమణి అయినటువంటి శ్రీ దేవకీ నందన్ కూడా తాను సంపాదించిన ఆస్తులను, తన జీవితాన్ని మొత్తాన్ని కేవలం భక్తితో దీన జనోద్ధరణ కోసం, భక్తుల కోసం అంకితం చేశాడు. తన భక్తుడైనటువంటి దేవకీ నందన్ ద్వారా శ్రీ బాబా గంగారాంజీ ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు. భక్త శిరోమణి శ్రీ దేవకీ నందన్కి బాబా గంగారాంజీ కలలో కనిపించి తనకు ఒక ఆలయాన్ని నిర్మించాలని, ఆ ఆలయంలో తాను కొలుదీరుతానని, తద్వారా భక్తజనులను ఉద్ధరిస్తానని బాబా గంగారాంజీ కలలో కనిపించాడు. ఆ తర్వాత దేవకీ నందన్ రాజస్థాన్ జుంజున్లో శ్రీ బాబా గంగారాంజీకి ఆలయాన్ని నిర్మించాడు. అదే పంచదేవ మందిరం. ప్రస్తుతం మనం పంచదేవ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో భజన కీర్తనల ద్వారా బాబా గంగారాంజీ కృపకు అందరూ పాత్రులవుతారని మనస్ఫూర్తిగా కోరుకుందాం. శ్రీ గణపతి సుమిరన్ करे धरे हृदय में ध्यान, विघ्न टले मंगल करे ऐसा दो वरदान। वर दे माता शारदे मेटो तम अज्ञान, अमृत वाणी पाठ से महिमा करे बखान। पूर्ण ब्रह्म सर्वज्ञ है कृपा सिंधु भगवान, युग युग में अवतार ले करते जग कल्याण। त्रेता में श्री राम थे, द्वापर में घनश्याम, कलयुग में हरि रूप है बाबा गंगाराम। जय श्री गंगाराम पंचदेव सुखधाम, गंगाराम महामंत्र है सकल गुणों की खान। गंगा पाप विनाशिनी राम हृदय की आन। भक्त शिरोमणि देव की नंदन, धीरज धैर्य दया हितवंदन। भवन बना अति सुंदर सुख कर, पंचदेव मंदिर जन प्रिय कर। 2029 विक्रम में ज्येष्ठ शुक्ल की शुभ दशमी में गंगा दशहरा शुभ घड़ी आई। पाटोत्सव की बेला आई, धन्य झुंझुनू नगर हुआ था, स्वागत हेतु सजा हुआ था। भक्त पारायण श्री विष्णु श्रीमन्नारायण, श्वेत वर्ण पीतांबर धारी, वैष्णव तिलक प्रीत मनोहारी। राम सिया राम जय जय राम। 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 राम सिया ये प्रार्थना दिल की बेकार नहीं होगी, ये प्रार्थना दिल की बेकार नहीं होगी। ये प्रार्थना दिल की बेकार नहीं होगी। दरबार ये गंगा राम का है, यहाँ जो मांगो वो मिलता है। ऐसे नहीं उठा के लम्बे में हाथ एक साथ 1 2 3। जय हो। दरबार ये गंगा राम का है, यहाँ जो मांगो वो मिलता है। दरबार ये गंगा राम का है, यहाँ जो मांगो वो मिलता
मैं तो मारे बाबा ने बिछड़ आया हाल सुनावने आया अपने दिल का हाल सुनावने आया वाला बन के मती वाला बन के बाबा के दरबार में अमृत बरसे वो बाबा के दरबार में अमृत बरसे झूमो झूमो रे जय हो झूमो झूमो रे भगत मत वाला बन के मती वाला बन के बाबा के दरबार में अमृत बरसे बाबा के दरबार में अमृत बरसे झूम के हा, हा। कौन कौन अपनी माँ से प्यार करता है जिसने जन्म दिया? और एक हाथ दुर्गा माँ के लिए दिल से, मेरे कहने से बिल्कुल नहीं, अपने मन से उठाई लंबा लंबा हाथ और लहरा की तालियां एक साथ। భగవంతుడు భక్తుడికి ఎప్పుడు ప్రసన్నమవుతాడు అంటే ఒక పుష్పంతో కానీ ఫలంతో కానీ నీటితో కానీ పూజించినప్పుడు భగవంతుడు భక్తుడికి దర్శనమిస్తాడట. అదేవిధంగా వీటన్నింటికీ మించి ఒక చక్కటి పాట ద్వారా కానీ భజన ద్వారా కానీ ఆయన్ని కొలిస్తే భగవంతుడు ప్రసన్నమవుతాడని భక్తుల విశ్వాసం. విష్ణు అవతారమైన శ్రీ బాబా గంగారాంజీ కూడా భక్తులకు అత్యంత సులభ మార్గంలో దర్శనమివ్వడానికి, ఆయన తన అనుగ్రహాన్ని ప్రసాదించడానికి భజనలే చక్కటి మార్గమని సూచించాడట. సో అందుకనే బాబా గంగారాం సేవా సమితి హైదరాబాద్ వారు ఇవాళ ఇక్కడ భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన గొప్పతనం గురించి సేవా సమితి సభ్యులను అడిగి తెలుసుకుందాం. ఇవాళ మీరు భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఏం చెప్తారు బాబా గురించి? బాబా గురించి చెప్పాలంటే ఒక సూర్యుడిని దివిటీ బట్టి చూపిస్తే ఎంత ఆశ్చర్యబోధంగా ఉంటుందో, ఆయన గొప్ప లీలల గురించి చెప్పాలన్నా కూడా అంత తక్కువే అవుతుందండి. ఆయన మహిమలు అమోఘం అండి. ఆయన్ని మేము భక్తి విశ్వాసాలు కొలుస్తూ ఉంటామండి. ఎందుకంటే ఈ రోజున ఇక్కడికి వచ్చిన భక్తులు అందరి ఇళ్లల్లోనూ అందరి జీవితాల్లో కూడా ఏదో ఒక అద్భుతం జరిగింది, మహిమలు జరిగినాయి, సుఖశాంతులతో ఉన్నారు. ఎందుకంటే బాబా గారికి నేను ఎందుకు కొలుస్తున్నారు అని అంటే, ఇప్పుడు మన దేశంలో ఎక్కడైనా కానీ ప్రపంచంలో కానీ అధర్మం పెరిగినప్పుడు, దుష్టులు విజృంభిస్తున్నప్పుడు భక్తులను కాపాడటం కోసము విష్ణుదేవుడు ఒక అవతారం ఎత్తి వీళ్ళని కాపాడుతూ ఉంటాడు. అట్లానే త్రేతాయుగంలో శ్రీరాముడిలాగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణులాగా అవతారం ఎత్తి భక్తులను ఉద్ధరించారు. ఇప్పుడు కలియుగంలో బాబా గంగారాం గారు విష్ణు అవతారంతో పుట్టి భక్తులందరినీ తక్కువ టైములో తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు ఇచ్చేలాగా ఆయన చేస్తున్నారు. అదేమిటనగా బాబా గంగారాం గారు 1895 సంవత్సరంలో జుంజును నగరంలో విష్ణు అవతారంతో పుట్టారండి. అయితే 42 సంవత్సరాలు మాత్రమే ఆయన భూమి మీద ఉన్నారు. ఈ 42 సంవత్సరాల్లో ఆయన చేసిన లీలల అమోహం అది చాలా తక్కువ అనిపిస్తుంది. ఆయన 42 సంవత్సరాల్లోనూ సబ్జుల్గంజ్ అనే ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ తపశ్శక్తిని ఆయన కూడగట్టుకొని ఆయన ఒక ఒక గొప్పతనాన్ని, విశ్వాసాన్ని తన కుమారుడైన దేవకీనందన్లో ప్రవేశింపజేసి 42వ సంవత్సరంలో ఆయన విష్ణులోకానికి వెళ్ళిపోయారండి. ఆ దేవకీనందన్ గారు ఎవరైనా కూడా ఒక యోగి కావాలన్నా, తపశక్తి రావాలన్నా, ప్రజలను ఉద్ధరించాలన్నా సంసార జీవితం చేసిన తర్వాతనే మిగతా యోగి కావాలి. కాబట్టి ఆయన గాయత్రి దేవి అనే ఆమెని వివాహం చేసుకొని 4 ఆడపిల్లలు 2 మగపిల్లలతోటి కోల్కతా నగరంలో పెద్ద వ్యాపారం చేస్తూ కొన్ని కోట్ల ఆస్తిని ఆర్జిస్తాడు. ఒకరోజు ఆయన నిద్రిస్తుండగా బాబా గంగారాం గారు కలలో కనిపించి, దేవకీనందన లే, ప్రజలు చాలా కష్టాలతో ఉన్నారు, వాళ్ళందరినీ ఉద్ధరించవలసిన అవసరం మనకుంది, నువ్వు జుంజును నగరంలో మందిరం నిర్మించు, తద్వారా అందరూ ఉద్ధరిద్దాము అని చెప్పేసి పలానా చోట నువ్వు తవ్వితే 5 దేవుళ్ళు, పంచదేవుళ్ళు, శివపరివారము, లక్ష్మీమాత, దుర్గామాత, ఆంజనేయ స్వామితో నేను ఉంటాను, వాటిని ప్రతిష్ఠించి గుడి స్థాపించు అని చెప్పి లీనమవుతాడు. అప్పుడు ఆయన ఈ దేవకీనందన్ను జుంజును వెళ్ళి తవ్వి చూడగా అక్కడ విగ్రహాలు ఉంటాయి. వెంటనే ఆయనకున్న ఆస్తిపాస్తులన్నిటినీ కూడా పేద ప్రజలకు అందరికీ దానం చేసేసి ఆయన జుంజును వచ్చి ఆయనకున్న ఒక స్థలంలో కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకొని అక్కడే ఉంటూ గుడి స్థాపిస్తూ బయటికి రాకుండగా 1975 సంవత్సరంలో ఆయన మందిర నిర్మాణం చేస్తాడు పంచదేవ మందిరాలతోటి. ఆ మందిరం నిర్మించినప్పుడు హోమానికి అగ్నికి ఒక మంత్రం జపంతో అగ్ని తనంతట తనే వస్తుంది. స్వచ్ఛతకు అదే మూలం. గంగారాం పేరు కూడా ఒక మాట చెప్పడం మర్చాను. గంగారాం, గంగ వలె పవిత్రము, రాముడు వలె
గొప్ప వ్యక్తిగాను గంగారాం వెలుగొందాడు. ఆయన మహిమ వల్ల ఈ భక్త శిరోమణి మందిరం నిర్మించి పిల్లలందరినీ కూడా తనతోటే ఉంచుకొని వివాహాదులు చేయకుండా అట్లానే జీవనం గడుపుతూ ఉంటుంటే అనేక మంది విమర్శిస్తూ ఉంటారు. విమర్శ అనేది రామాయణంలోనూ జరిగింది, భారతంలో జరిగింది, అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. తర్వాత ధర్మమే చేస్తుంది అన్నట్టుగా ఆయన 1992వ సంవత్సరంలో విష్ణులోకానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పరమదించాడు. ఆయన బాబా గంగారాంకి कलयुग घोर है बड़े रहा, बड़े पाप अन्याय, हे दीनों के नाथ अब आप ही करो उपाय, आप ही करो उपाय। बोलिए श्री हरि विष्णु भगवान की। देवगणों ने भगवान विष्णु से प्रार्थना की, हे त्रिलोकीनाथ, धरती पर पाप का बोझ बढ़ता ही जा रहा है और इस पाप से त्रस्त सभी भक्त बड़े ही असमंजस में हैं, इसलिए कृपा कर ऐसा कोई उपाय करें जिससे पुनः धर्म स्थापित हो सके। आप चिंतित न हो, जब जब मानवता पर संकट आया है तब तब मैंने किसी न किसी रूप में आकर उसका निवारण किया है। शीघ्र ही मेरे अंश से धरा पर एक बालक जन्म लेकर जग का कल्याण करेगा, लोगों को भक्ति और मुक्ति का मार्ग दिखाएगा। जय हो प्रभु आपकी, जय हो दीन बंधु, जय हो त्रिलोकीनाथ। देवों की फरियाद सुन बोले कृपा निधान, मेरे अंश से जन्मेगा बालक एक महान, बालक एक महान। हो बाबा गंगाराम लियो अवतार, बधाई सारे भगता ने। बाबा गंगाराम लियो अवतार, बधाई सारे भगता ने, बधाई सारे भगता ने, बधाई सारे भगता ने, बधाई सारे भगता ने, बधाई सारे भगता ने। विष्णु अवतारी लियो अवतार, बधाई सारे भगता ने, विष्णु अवतारी लियो अवतार, बधाई सारे भगता ने, ताने बधाई सारे भगता ने, बधाई सारे भगता ने, बधाई सारे भगता ने, बधाई सारे भगता ने। बाबा गंगाराम लियो अवतार, बधाई सारे भगता ने, बाबा गंगाराम लियो अवतार, बधाई सारे भगता ने। जरा तालियां बजाकर भाई साहब बैठ जाइए, बैठ जाइए, सबके पास आएगी, बैठ जाइए, बैठ जाइए। అందరికీ నమస్కారం అండి. జుంజున్వాలా బాబా గంగారాం గారి పంచదేవ్ మహోత్సవ్కి ఇక్కడికి వచ్చాము. ఇది ఇవాళ హర్యానా భవన్ సికింద్రాబాద్లో జరుగుతోంది. చాలా అంగరంగ వైభవంగా జరుగుతోందండి. ఈ పంచదేవ్ మహోత్సవంలో ఏంటంటే రకరకాల కార్యక్రమాలు, అంటే భజన్స్ అవన్నీ కూడా చేస్తున్నారు. ఈ భజన్స్ వల్ల ఆ బాబా దయా కటాక్షం కలిగి వీళ్ళందరూ కూడా చాలా సుఖశాంతులతో సంతోషంతో ఉండొచ్చని నమ్ముతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ బాబా గారి గురించి చెప్పాలంటే ఈయన స్వయంగా విష్ణుమూర్తి అవతారమే. ఈ కలియుగంలో అందరినీ రక్షించడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి మాత్రమే ఇక్కడికి వచ్చారని అందరూ నమ్ముతున్నారు. అండ్ ఇక్కడ మీరు ఉత్సవాల్ని చూస్తే ఎంతో బాగా సరదాగా జరుపుకుంటున్నారు, భజనలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఒక ఓరా ఉందండి. ఎలాంటి ఓరా అంటే చాలా ప్రశాంతతతో ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఈ బాబా గారి ఉత్సవాలు కూడా ప్రతి నెలా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ పంచ మహోత్సవం మటుకు ఇవాళ చాలా ఘనంగా వైభవంగా జరుగుతుంది. నమస్కారం అండి. జై బాబాజీకి. బాబా గంగారాం గురించి చెప్పాలంటే సూర్యుడిని దివిటీతో చూపించినట్టే అవుతుంది. దాని మహిమలు అమోఘం అండి, చెప్పలేము. పర్సనల్గా నాకు కూడా ఆయన గురించి చాలా మహిమలు జరిగినాయి. 2000 సంవత్సరంలో
నాకు ఒక అనుకోకుండా అవసరమైన ఆపరేషన్ జరిగినప్పుడు కూడా ఈ బాబా గారి ఫోటో పెట్టుకుని ఆయన రజ్జు తీసుకుని ఆయన జెల్ తీసుకుంటూ వల్ల క్యూరిటీ అయ్యి ఈ రోజున ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను. రజ్జు జెల్ అని ఏంటంటే బాబాగారి మందిరంలో జుంజునులో ఆయన భక్తుడు పరమభక్తుడు భక్త శిరోమణి దేవకీనందనించి సమాధి ఉన్నది. అక్కడి నుంచి రజ్జ తీసుకున్నప్పుడు ఆ రజ్జి ఈవెన్ క్యాన్సర్ కూడా క్యూర్ చేస్తుందనే నమ్మకం ఉంది. ఇక్కడ భక్తులందరికీ అవుతుంది. దాన్ని హాస్పిటల్లో కూడా వితరణ చేస్తూ ఉంటాము. దాన్ని తీసుకోవడం వల్ల చాలా అన్ని రకాల వ్యాధుల నుంచి మానసికంగా అన్ని రకాలుగా అవుతుంది. అక్కడ ఉండే జెల్ కూడా ఉందండి, చాలా పవిత్రమైనది. ఆ జెల్ అనేది తీయగా ఉంటుంది, 5 సంవత్సరాలు ఉన్న పాడు కాదు. ఆ జెల్ వాడటం వల్ల అందరికీ స్వస్థత చేకూరుతుందని మా అందరి నమ్మకము. చాలా మంది బాబాలు వస్తున్నారని అన్న తరుణంలో అలాంటిది మెరకిల్స్ జరుగుతున్నాయి ఇవన్నీ చెప్తున్నారు కదండి. అసలు ఈ బాబా గారు ఎలా ఆవిర్భవించారు, ఈయన పుట్టుకలు అవన్నీ వాటి గురించి మాకు చెప్తారా? తప్పకుండా అండి. 1895వ సంవత్సరంలో జుంజును నగరంలో బాబా గంగారాం గారు విష్ణు అవతారంతో పుట్టారండి. ఆయన 42 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఆయన సబ్జల్ గంజాలే నది ఒడ్డున తపస్సు చేసి అనేక మహిమలు పొంది ఆ 42 సంవత్సరాల్లో అక్కడున్న ఆ రోజుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనేక ఉపకారాలు మహిమలు చూపి వాళ్ళందరినీ ఉద్ధరించారు. 42వ సంవత్సరంలో ఆయన వైకుంఠానికి వెళుతూ విష్ణులోకానికి వెళుతూ ఆయన యొక్క పవర్స్ అన్నీ కూడా వైబ్రేషన్స్ అన్నీ కూడా ఆయన కుమారుడైన దేవకీనందన్కి ప్రవేశపెట్టి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయారండి. దేవకీనందన్ గారు ఆ యొక్క బ్లెస్సింగ్స్ తోటి ఆయన ఆశీస్సులతోటి ఉండి ఏ ఒక్క యోగి అయినా ఏ తపస్సు అయినా కూడా ముందు సంసార జీవితం దాటిన తర్వాతనే యోగి కాగలడు. కాబట్టి ఆయన గాయత్రి మాత అనే ఆమెని పెళ్లి చేసుకుని 4 ఆడపిల్లల్ని 2 మగపిల్లల్ని సంతానంతో ఉండి కోట్ల కొలది వ్యాపారం కలకటాలో చేసుకుంటూ సుఖంగా ఉన్న సమయంలో ఒకరోజు రాత్రి బాబా గంగారామ గారు ఆయన స్వప్నంలో కనిపించి దేవకీనందన్లే ప్రజలందరూ చాలా అస్వస్థతగా చాలా బాధలతో ఉన్నారు కాబట్టి మన యొక్క త్యాగమయంతో వాళ్ళని ఉద్ధరించాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ కళలో ఆయనకి విమానంలో 5 విగ్రహాలతో పాటు ఆయన ఉన్నట్టు కూడా ఉంది. పలానా చోట విగ్రహాలు దొరుకుతాయని చెప్పారు. జుంజుని వెళ్ళమన్నారు. దేవకీనందన్ గారు జుంజును వెళ్ళి ఆ స్థలంలో తవ్వి చూడగా విగ్రహాలు దొరికినాయి. అప్పుడు ఆ విగ్రహాలతోటి ఆయన మందిర నిర్మాణం చేశారు. మందిర నిర్మాణం చేసినప్పుడు అనేక మంది విమర్శలు చేశారు. ఏంటి తండ్రికి గుడి నిర్మించడం ఏంటి అని కూడా విమర్శలు జరిగినాయి. రాముడు విమర్శించినట్టు కృష్ణుడు విమర్శించినట్టుగా అందరూ విమర్శలు చేశారు. అయినప్పటికీ ఆయన అలా మందిరం నిర్మించి రాముడికి హనుమంతుడు ఎటువంటిదైతే భక్తుడు అట్లానే ఈ బాబా గంగారాంకి దేవకీనందన్ పరమ భక్తుడై ప్రచారం చేసి అందరినీ ఉద్ధరించడానికి చేసుకున్నారు. 1992వ సంవత్సరంలో ఆయన వైకుంఠం నుంచి పిలుపు రాగానే ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆ పార్థివ దేహం చేతులై వెనక్కి కట్టినప్పుడు ఆయన భార్య అయినటువంటి గాయత్రీమాత గారు సూర్యభగవాన్ చూసి ఒక ప్రార్థన చేసింది. సూర్యభగవానుడా, ఈ ప్రజలందరూ నమ్మటానికి వీలుగా ఒక చమత్కారం చూపించు నాయన అని చెప్తే వెంటనే ఆమె ప్రార్థించిన మరుక్షణమే ఆ వెనక కట్టిన చేతులు పైకి లేచి ఆయన ఆశీర్వదించినట్టుగా ప్రజలందరూ ఆశీర్వదించారు. ఆయన శరీరము 5 సంవత్సరాల బాలరూపంలో అయిపోయింది. తల నుండి జలం వచ్చింది. ఇవన్నీ మహాయోగులకి తపశక్తులు వాళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రమే జరుగుతాయి కాబట్టి అందరికీ తెలిసిన విషయం కాబట్టి లక్షలాది మంది ఆ విషయం చూసి నమ్మి అప్పటి నుంచి భజనలు అవి చేసుకుంటూ బాబాగారి మహిమలు కొనియాడుతూ చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చారు. ఈ భజనలు ప్రతి వారము ప్రతి నెల ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ 15వ వార్షికోత్సవం మేము జరుపుకుంటున్నాము. నాలాగా అనేక మంది భక్తులు చాలా ఆనందదాయకంగా ఎన్నో విధాలుగా ఉంటున్నారు. దీని చమత్కారాలంటే దానికి ఉదాహరణ నేనే. నాకు 2000 సంవత్సరంలో అనుకోకుండా అవసరం లేకుండా ఆపరేషన్ జరిగిన సమయంలో ప్రాణం పోయే సందర్భంలో ఈ బాబాగారి ఫోటోలు అన్నీ పెట్టుకుని ఈ రజ్జు జల తీసుకున్నందువల్ల ఈ రోజున మీతో మాట్లాడగలుగుతున్నాను. అది ఒక ఉదాహరణ. తర్వాత ఈ మధ్యనే ఒక కారు యాక్సిడెంట్ వేరే ఒక తెలిసిన ఆయనకి జస్ట్ ఇంకా అయిపోయింది, ఇంకేం లేని కళ్ళు మూసుకుని బాబా గారిని ప్రార్థించి జయ బాబాజీ అనగానే ఏదో మెరికల్ జరిగి ఆయన ఒక రాయి అడ్డొచ్చి అని బ్రతకడము, ఒక హార్ట్ అటాక్ వచ్చిన ఒక పిల్లవాడు బ్రతకడు అనుకున్న అబ్బాయిని అక్కడి నుంచి మందిరం నుంచి ఆశీర్వాదం తీసుకుని పర్వాలేదని చెప్పి ఈ రజ్జు చేయించడం వల్ల దానివల్ల ఆ అబ్బాయి బ్రతికి ఈ రోజుగా ఆనందదాయకం ఉండటము జరగటం వల్ల ఈ రోజున ఇన్ని వేల మంది భక్తులు కూడా ఆ రజ్జుని విపరీతంగా ఎంతో స్క్వేర్ సిటీ తోటి వితరణ జరుగుతుంది. జెల్ విపరీతంగా తీసుకెళ్తున్నారు. ఆ జెల్ బాటిల్స్ రజ్జు బాటిల్ ప్రతి ఒక్కరి జేబుల్లోనూ ఉంటూ ఉంటాయి. ఈవెన్ నా జేబులో కూడా రజ్జు ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. నేను ప్రతిరోజు దీన్ని పెట్టుకుంటూ ఉంటాను. ప్రతిరోజు బాబాగారు చాలీసా చేస్తూ ఉంటాను.
అయితే నేను ఇక్కడ మీకు విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈరోజు స్పీడ్ యుగంలో ఈ ప్రపంచం వేగంగా పరిగెత్తున్నప్పుడు ఎవరికి కూడా టైం లేకుండా పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు హోమాలు చేసి టైం చేసి ధనద్రవ్యం చేయటం లేకుండా తక్కువ పూజతో తక్కువ సమయంలో ఎక్కువ ముక్తిని పొందాలి భక్తిని పొందాలి అనే ఉద్దేశంతో ఈ బాబా గారు అందరినీ కూడా ఆయన యొక్క వైబ్రేషన్స్ని దీన్ని చేసి వైబ్రేషన్స్ అంటే ఏంటంటే భక్త శిరోమణి దేవకీనందన గారి పిల్లలు ఈ రోజుకి పెళ్లి చేసుకోలేదు. వాళ్ళందరూ కూడా చిన్న వయసు ఉన్నప్పటి నుంచి కూడా భక్తి మార్గంలో ఉండి తపస్సు చేస్తూ అక్కడ ఉండి అందరినీ ఉద్ధరించడానికి వాళ్ళ యొక్క భక్తి మార్గాన్ని ఎన్నుకొని అందరినీ దీవిస్తూ ఉన్నారు. ఈనాడు హైదరాబాద్లోనే కాదు దేశ విదేశాల్లో కూడా బాబా గారి జ్యోతి వెలుగుతుంది. హైదరాబాద్లో మా ఇంట్లోనే కాదు మా చుట్టుపక్కల కాదు విలేజెస్లో కాదు బాబా జ్యోతి ప్రతి ఇంట్లోనే వెలుగుతోంది. ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఇది సత్యము నిత్యము. ఇక్కడ అనేక మంది ఇక్కడే కాకుండా యుఎస్లో కూడా ఇతర దేశాల్లో యుఎస్లో అక్కడ కూడా చాలామంది భక్తులు ఉన్నారు. ఇలా భజన్స్ చేస్తూ ఉన్నారంటారు. ఇది ఎంతవరకు నిజం అండ్ మెరకల్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి మాకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తారా? అంటే మాయలు అని అంటారు కదా, ఇవి నిజంగా కలియుగంలో జరుగుతాయా లేకపోతే ఎలాగా అనేది ఇంకా ఒక ప్రశ్నే. నమ్మే వాళ్ళు చాలా తక్కువ మంది. సో ఇది నమ్మకం కలగాలి అంటే ఏమన్నా మాకు కొన్ని ఉదాహరణలు చెప్తారా? తప్పకుండా దీనికి నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను మీరు అడిగినట్టుగా. ఎందుకంటే అది నమ్మకం మీద జరుగుతుంది. నమ్మకం ఉంటే ఏదైనా జరుగుతుంది, ఏదైనా చేయొచ్చు అని అంటూ ఉంటారు. అయినప్పటికీ మా సన్నిలో ఒక ఆయన అండి ప్రభాకర్ అని చెప్పేసి, ఆయనకి విపరీతమైన మైగ్రేన్ వల్ల ఏంటో తలనొప్పి వచ్చి చాలా బాధపడుతున్నాడు. ఆయనకి బాబా గారిని తెలియదు. అప్పుడే ఆయన వేరే ఇతర దేశాల నుంచి వచ్చి ఉన్నాడు. అంటే ఆ తలనొప్పి ఎట్లా పోతుందో ఏమైనా మందులు వాడినా కూడా పోలేదు. ఆయనకి చెప్పలేదు కూడా మేము. నా దగ్గర ఉన్న రజ తీసుకొచ్చి ఆయనకి బొట్టు పెట్టి నోట్లో ఎంత వేసామో ఏంటో తెలియదు. ఆయన నిద్రపోతున్నప్పుడు ఆయనకి ఆటోమేటిక్గా వితిన్ 10 minutesలో తలనొప్పి మాయమైపోయింది. అది కాకుండా నేను ఇందాక చెప్పినట్టుగా ఒక యాక్సిడెంట్ అయ్యే వాళ్ళు కూడా బాబాజీని తలుచుకుని అనుకోని సందర్భంలో జరగని విషయంగా వాళ్ళు సేవ్ అయ్యి బయటికి రావటము, కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి కూడా క్యూర్ అయిన వాళ్ళు, కొంతమంది ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో ఒకసారి నేను వితరణ జనరల్గా అప్పుడప్పుడు వెళ్ళి ఈ యొక్క రజని వితరణ చేస్తూ ఉంటాను సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక ఆమెకి విపరీతమైన నడువు నొప్పి ఆపరేషన్ చేసినప్పుడు కూడా ఈ భరించలేని నొప్పిగా ఉన్నప్పుడు ఏమ్మా ఇది తీసుకోండి, ఈ రజ తీసుకోండి, 3 రోజులు సేవించండి, మీకు మొత్తం అంతా నయమైపోతుందని చెప్తే ఆవిడ తీసుకోవటము ఆవిడికి తగ్గిపోవటం జరిగింది. ఇది నిజంగా చాలా అద్భుతం అండి. ఇలాగ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రతి ఒక్క భక్తుల్లోనూ కూడా బాబాగారి మహిమలు ఉన్నాయి. ఒక్కసారి వితరణ చేసి ఇది తీసుకుంటే వాళ్ళ యొక్క అనుకున్న పనులే కానీ మానసికంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలు కూడా బాగుంటున్నాయని చెప్పేసి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు దానికి ఉదాహరణ ఏంటంటే విపరీతమైన ఈ యొక్క వితరణ జరుగుతుంది. రజ్ అనేది జెల్ అనేది అసలు ఎంత స్క్వేర్ సిటీ అంటే చెప్పలేము. దాని యొక్క నిదర్శనంగా నేను చెప్పగలుగుతున్నాను మేడం. చూసారు కదండి, జై బాబాజీకి అంటూ ఎంతో మంది ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఒకసారి వాళ్ళ భజనలు అవన్నీ కూడా మనం చూసేద్దాం. कोई तो चुपचाप है बैठो, कोई तो गावे से ये आपके लिए गाइए, लाइन भजन में नहीं है। अरे सब मिलकर लाखों लाख भगत तो बाबा तेरे दर पे आवे से, लाखों लाख भगत बोलिए तेरे दर पे आवे से, अरे सबकी झोली भरे प्रेम से बिगड़े काम बनावे से। मेरे बाबा गंगाराम प्रभु तेरा मंदिर कैसे बनाऊं मैं हूँ निर्बल असहाय प्रभु, कैसे तेरा वचन निभाऊं मैं। मेरे बाबा गंगा राम प्रभु तेरा मंदिर कैसे बनाऊं मैं हूँ निर्बल असहाय प्रभु, कैसे तेरा वचन निभाऊं मैं। ये कैसी माया दिखाई प्रभु, मुझे कुछ न समझ में आया है। कैसे संभलेगा
तेरा ये सोच के दिल घबराया है। मैं तो हूँ अकेला इस जग में, कैसे ये कदम बढ़ाऊं मैं हूँ निर्बल असहाय प्रभु, कैसे तेरा वचन निभाऊं मैं। हे प्रभु, हे मेरे आराध्य है बाबा गंगाराम, मैं कैसे आपके इस वचन को पूर्ण करूंगा। गंगा राम को वचन आको नाचे तन मन, गंगा राम को वचन देखो देव की खूब निभायो रे, ओ तो मंदिर घण जोर को बनायो रे। नाच के ए भाई साहब, नाच के हाँ माता बहनों से विनती, नाच के ये दरबार, ये बाबा का प्यार, जय हो। हे, हे। अरे यो तो कलयुग को अवतारी, यो तो कलयुग को अवतारी, बाबा विष्णु को अवतारी, बाबा विष्णु को अवतारी। आया वक्त झूमो नाचो, बाबा गंगा राम को मिल के मनाओ, बाबा गंगा राम को मिल के मनाओ, ऐसी मस्ती बरसाओ के आ जाए मजा। नगाड़ा नगाड़ा नगाड़ा